హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కేశవ్. మీరు చూస్తున్నది టెక్ స్మార్ట్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లిస్ట్లో ఉన్న రెసిస్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో రెసిస్టర్ అంటే ఏంటి, దాని ప్రాపర్టీ ఏంటి, దాని యూజెస్ ఏంటని చెప్పేసి. సో మన ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేయండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ రెసిస్టర్ అంటే థియరిటికల్గా ఒకసారి డెఫినేషన్ అయితే చూద్దాం. సో రెసిస్టర్ ఈజ్ ఏ పాసివ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ విత్ ఏ ప్రైమరీ ఫంక్షన్ టు లిమిట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో దీనికి రెండు ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మన ఇంటి దగ్గర వాడే వాటర్ పైప్ అయితే కనిపిస్తుంటుంది. సో వాటర్ పైప్ విత్ వాల్ కూడా మీరు గమనించి ఉంటారు. ఆ వాటర్ పైప్లో ఉన్న వాటర్ ఫ్లో అనేది ఒక ఎలక్ట్రిక్ కరెంట్ కింద ఊహించుకుందాం. సో ఆ వాల్వ్ అనేది ఒక రెసిస్టర్ కింద ఊహించుకుందాం. సో ఇక్కడ వాటర్ ఫ్లో అనేది ఎంత అడ్జస్ట్ చేయాలి, ఎంత కావాలనుకుంటే ఇక్కడ వాల్వ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎంతవరకు వాల్వ్ అడ్జస్ట్ చేస్తాం అంత వాటర్ ఫ్లో అనేది మనకి బయటకు వస్తుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. వోల్టేజ్, కరెంట్, రెసిస్టర్ అనే ముగ్గురు వ్యక్తులు అయితే ఉన్నారు. సో కరెంట్ అనే వ్యక్తిని రెసిస్టర్ అనేవాడు కంట్రోల్ చేస్తున్నాడు. సో తాడుతో బిగిస్తున్నారు కాబట్టి సో ఆ వే ద్వారా కరెంట్ అనేవాడు వెళ్ళడానికి కొంచెం అంత ఈజీ కాదు. సో రెసిస్టర్ అనేవాడు కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి సో ఇదే ప్రకారం మన రెసిస్టర్ కూడా ఇదే పనిచేస్తుంది. సో అక్కడ ఫ్లో అయ్యే కరెంట్ని లిమిట్ చేస్తుంది. సో ఎంతవరకు లిమిట్ చేయాలి, సో ఎంతవరకు కంట్రోల్ చేయగలదు, సో దాన్ని తెలిపేదే మనకి రెసిస్టెన్స్. సో రెసిస్టర్ యొక్క ప్రాపర్టీ వచ్చేసరికి రెసిస్టెన్స్. సో మన ఇంటి దగ్గర వాడే స్కేల్కి ఎలాగైతే మనకి మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్ యూనిట్స్ ఉంటాయో అదేవిధంగా ఈ రెసిస్టెన్స్ కూడా మనకి యూనిట్స్ అయితే ఉంటాయి. అది వచ్చేసరికి ఓం. ఈ ఓం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి 1827లో జార్జ్ సిమన్ ఓం అనే సైంటిస్ట్ అనేది మనకి దీన్ని అయితే తీసుకొచ్చారు. సో ఆయన కనిపెట్టారు. సో ఆయన పేరు నుంచే మనకి ఓం అనేది యూనిట్ కింద మనం వాడుకలో ఇప్పటికీ వాడుతున్నాం. సో మనకి ఎగ్జాంపుల్గా 1 ఓం అంటాం, 1 ఓం రెసిస్టర్ అంటాం, 10 ఓం రెసిస్టర్ అంటాం, 100 ఓం రెసిస్టర్ అంటాం. ఇలా మనకి ఈ వాల్యూతో మనకి రెసిస్టర్, ఏ రెసిస్టర్ అయినా ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి ఈ ఓం అనే సింబల్తో మనం డినోట్ చేస్తాం. ఓం సింబల్ వచ్చేసరికి ఎలా అయితే ఉంటుంది. ఇక్కడ రెసిస్టర్ కూడా మనకి సింబల్ అయితే ఉంటుంది. సో వేరే టైప్లో మనకి డినోట్ చేస్తారు. సో ఒకటి వచ్చేసరికి మనకి ఈ టైప్లో జిగ్జాగ్ టైప్లో మనకి ఈ సింబల్ అయితే ఉంటుంది. సో ఈ సింబల్ ఉన్నదంటే మనకి అక్కడ రెసిస్టర్ ఉందని అర్థం. సో ఇంకో విధంగా కూడా మనకి రిప్రజెంట్ చేస్తారు. సో బాక్స్ టైప్లో మనకి రిప్రజెంట్ చేస్తారు. సో ఆ బాక్స్ ఉన్నదంటే మనకి రెసిస్టర్ ఉన్నదని అర్థం. నెక్స్ట్ మనకి ఆర్ అని కూడా చూపిస్తారు. ఆర్ అనే అక్షరం ద్వారా కూడా ఈ రెసిస్టర్ సింబల్ని అయితే చూపిస్తారు. సో ఈ రెసిస్టర్ని ఎక్కడెక్కడ వాడతారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎలక్ట్రానిక్ డివైసెస్లో 100% వరకు ఈ రెసిస్టర్లు అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. సో ఈ 80% వరకు ఈ రెసిస్టర్లో లేని సర్క్యూట్ అయితే ఉండదు. సో రెసిస్టర్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్లో వాడే మన మొబైల్లో కూడా ఈ రెసిస్టర్ అయితే మదర్ బోర్డ్కి అయితే ఈ రెసిస్టర్స్ అయితే కనిపిస్తుంటాయి. సో చాలా తక్కువ సైజులో మనకి కనిపిస్తుంటాయి. సో ఎస్ఎండి అంటాం, సో సర్ఫేస్ మౌంటెడ్ రెసిస్టర్స్ అంటాం. సో చాలా చిన్న సైజులో ఉంటాయి కాబట్టి సో మనకి మొబైల్ అనేది అంత కాంపాక్ట్గా అయితే ఉంటుంది. సో మన మొబైల్కి వాడే ఛార్జర్లో కూడా కనిపిస్తుంటాయి. సో థంబ్నెయిల్లో చూపిస్తున్నాం కదా, ఆ రెసిస్టర్స్ అనేవి మనకి ఈ మొబైల్ ఛార్జర్స్లో అయితే యూజ్ చేస్తుంటారు. సో ల్యాప్టాప్స్ కానీ, డెస్క్టాప్స్ కానీ, టీవీ కానీ, ఇన్వర్టర్స్ కానీ ఇలా మ్యాక్సిమం 80% వరకు మనకి ఈ రెసిస్టర్స్ అయితే వాడుకలో ఉంటుంది. రెసిస్టెన్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో వీటి యొక్క కలర్ కోడింగ్ గురించి, అదేవిధంగా దీన్ని ఎలా మెజర్ చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తుంటాను. సో మీ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకున్నాను. వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ కేశవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.